ప్రాచీన కాలంలో భారతదేశంలో చీరలను 100 రకాలుగా కట్టుకునేవారట. అయితే ఇప్పటి వరకు పురావస్తు శాఖకు 84 వస్త్రాలంకరణకు సంబంధించిన ఆధారాలే దొరికాయి. చీరలను ధరించే అత్యంత సాధారణ విధానాన్ని నివీ స్టైల్ అని అంటారు. ఇది ఆంధ్రప్రదేశ్లో పుట్టింది. మానవుని ఒక్కో వెంట్రుక 100 గ్రాముల బరువును మోయగలదు. తలపై ఉండే అన్ని వెంట్రుకలు కలిపి 12 టన్నుల బరువును మోసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయట. పావురం యొక్క ఎముకల బరువు కన్నా వాటి ఏకల బరువే ఎక్కువ. పావురాలు దాదాపు 26 మైళ్ళ దూరంలో ఉన్న వాటిని కూడా గుర్తిస్తాయి. ఇవి సెకన్కు 10 సార్లకు పైగా రెక్కలు ఆడిస్తాయి. 16 గంటల పాటు విశ్రాంతి తీసుకోకుండా ఇవి ఎగురుతాయి. సైన్స్ డైలీ ప్రకారం ఒకవేళ మీరు ఎవరితోనైనా దగ్గరి రిలేషన్ కలిగి ఉంటే వారి అలవాట్లను మీరు కూడా అలవరుచుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయట. మిమ్మల్ని ఎప్పుడైనా దొంగలు బలవంతంగా ఏటీఎం నుండి మనీ తీయమంటే మీరు గొడవ పడకుండా ప్రశాంతంగా ఏం చేస్తారంటే మీ ఏటీఎం పిన్ను రివర్స్లో ఎంటర్ చేయండి. ఉదాహరణకు మీ ఏటీఎం పిన్ 1234 అనుకోండి. మీరు 4321 అని ఎంటర్ చేస్తే అప్పుడు మనీ ఏటీఎం మిషన్ స్లాట్ మధ్యలో ఆగిపోతుంది. వెంటనే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కు అలర్ట్ చేస్తుంది. ప్రతి ఏటీఎం మిషన్లో ఈ సదుపాయం ఉంది. ఫ్రెండ్స్, ఇండియాలో తొలి బస్సు తిప్పింది మన రాష్ట్రం వారన్నట. అది కూడా బెజవాడ టు మచిలీపట్నం వరకు మొదటి బస్సు నడిచింది. లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానమంత్రిగా పదవి స్వీకారం చేసినప్పుడు కూడా చిరిగిన దుస్తులు కట్టుకుని వేసుకున్నారట. ఆయన కేవలం 2 జతల బట్టలతోనే ఉండేవారట. ఆయన భార్య, ఇప్పుడు మీరు ప్రధానమంత్రి అయ్యారు కదా, మరో 2 జతలు వేసుకోండి అంటే దానికి ఆయన, మన దేశంలో ఆ మాత్రం కూడా లేకుండా ఉన్న ప్రజలు చాలామంది ఉన్నారు, ఇప్పుడు నాకు అంత అవసరమా అని అన్నారట. మీకు తెలుసా, మన శరీరం 30 నిమిషాలలో ఉత్పత్తి చేసే వేడితో 114 లీటర్ల నీటిని వేడి చేయవచ్చు. దక్షిణ చైనాలోని జుహాం నుంచి హాంకాంగ్ను కలుపుతూ 55 కిలోమీటర్ల పొడవుతో వంతెన నిర్మాణం పూర్తయింది. 9 ఏళ్ల పాటు కష్టపడి ఈ అద్భుతాన్ని నిర్మించగా ఇందుకు ఉపయోగించిన స్టీల్తో 6 ఈఫిల్ టవర్స్ను నిర్మించవచ్చు. ప్రపంచంలోనే అతి పొడవైన సముద్ర వంతెనగా ఇది రికార్డు సాధించగా దీనికోసం 4.20 లక్షల టన్నుల స్టీల్ వాడారు. 9,000 కోట్ల రూపాయలతో దీన్ని నిర్మించగా 120 సంవత్సరాల పాటు దీన్ని వినియోగించుకోవచ్చు. అప్పుడే పుట్టిన ఈల్ చేప ఆగకుండా 4,000 కిలోమీటర్లు ఈదగలదు. నేపాల్ దేశంలో కుక్కల కోసం ఒక వింతైన పండుగను చేస్తారు. దాని పేరు కుకూర్ తిహార్. కుక్కలు మనుషుల మీద చూపిన విశ్వాసం, స్నేహానికి కృతజ్ఞతగా ఈ పండుగను చేస్తారు. మొట్టమొదటిగా ఆడవారు మగవారితో కలిసినప్పుడు మగవారిలో వారిని ఆకర్షించే ప్రధాన కారణం వచ్చేసి మగవారి శరీర వాసన. ఒకవేళ ఆడవారికి వారి పార్ట్నర్ యొక్క శరీర వాసన నచ్చినట్లయితే వారు ఇంకా ఆకర్షణీయంగా కనిపిస్తారు. ఒకసారి బ్రెయిన్ డిజార్డర్తో బాధపడుతున్న ఒక 10 నెలల బాబు సర్జరీ కోసం ఫుట్బాల్ షూస్ని ఇవ్వమని క్రిస్టియానో రొనాల్డోని అడిగితే అతను దానికి తిరస్కరించి బాబు బ్రెయిన్ సర్జరీ కోసం $83,000 ఇచ్చాడు. తాబేలు నీటిలో ఈదుతున్నప్పుడు పైకి వచ్చి ఒక్కసారి ఊపిరి పీల్చుకుంటే అది నీటి అడుగున 6 గంటలకు పైగా ఈదగలదు. ఆహారాన్ని వేడిగా ఉంచగలిగే మైక్రోవేవ్ ఓవెన్స్ను కనుగొన్న వ్యక్తి పెర్సీ స్పెన్సర్. అయితే ఇతను మైక్రోవేవ్ ఓవెన్స్ను కనుగొన్నందుకు ఇతనికి కేవలం $2 మాత్రమే ఇచ్చారు. అంటే మన రూపీస్లో 122 రూపాయలు. ఫ్రెండ్స్, భారతదేశంలో మొదటి మహిళా ముఖ్యమంత్రి సుచేతా కృపాలిని. ఈమె ఉత్తరప్రదేశ్ యొక్క 4వ ప్రధానమంత్రి. 1963 నుంచి 1967 వరకు సీఎంగా వ్యవహరించారు. మీకు తెలుసా, కోళ్ళు వాటి అవసరాలను బట్టి 30 రకాల శబ్దాలను చేయగలవట. టిక్ టాక్ ఒకప్పుడు అందరి మొబైల్లో టాప్లో ఉండేది. ఇప్పుడు బ్యాన్ అయిందని అందరికీ తెలుసు. అయితే టిక్ టాక్ సీఈఓ ఒక నిజాన్ని చెప్పాడు. అదేంటంటే తను తన పిల్లల్ని అస్సలు టిక్ టాక్ చూడటానికి అనుమతించేవాడు కాదట. చిరుతపులులు 3 సెకండ్స్లోనే 114 km/h వేగాన్ని అందుకోగలవు. ఇది చాలా స్పోర్ట్స్ కార్స్ కంటే ఎక్కువ. హిట్లర్ ఉపయోగించిన టెలిఫోన్ అనేది అత్యంత మరణాంతకమైన ఆయుధంగా పరిగణించబడింది.
ఫ్రెండ్స్, మన దేశ కరెన్సీ నోట్పై గాంధీ గారి బొమ్మ ఎలా వచ్చిందో తెలుసా? నోట్పై గాంధీ గారి బొమ్మ డ్రాయింగ్ వేసింది కాదు, ఒక అజ్ఞాత ఫోటోగ్రాఫర్ తీసిన ఫోటో. గాంధీ గారు నవ్వుతూ లార్డ్ ఫెడ్రిక్ లారెన్స్ గారి పక్కన నుంచున్నప్పుడు తీసిన ఫోటో ఇది. ఫెడ్రిక్ లారెన్స్ బ్రిటిష్ రాజకీయ నాయకుడు. బ్రిటన్లో మహిళా శ్రేయస్సు కోసం పోరాడాడు. అలాగే భారత బర్మాకి సెక్రటరీగా కూడా పనిచేశాడు. 1946లో గాంధీ గారు ఫ్రెడ్రిక్ని కలిసినప్పుడు ఒక జర్నలిస్ట్ తీసిన ఫోటో ఇది. కానీ కేవలం గాంధీ గారిని మాత్రమే క్రాప్ చేసి నోటుపై అచ్చువేశారు. మనం చూసే కలర్ టీవీని కనుగొన్న శాస్త్రవేత్త జాన్ లోగి బెయిర్ట్. మన భారతదేశపు ఆధార్ కార్డు తొలి చిహ్నం రూపొందించిన వారు సుధాకర్ రావు పాండే. గర్భంలో ఉన్నప్పుడు శిశువు మెదడు ప్రతి సెకన్కు 8,000 కొత్త కణాలతో వృద్ధి చెందుతూ ఉంటుంది. శిశువు పుట్టిన కొన్ని గంటలకే తల్లిని గుర్తుపడుతుంది. మాజీ బ్యాడ్మింటన్ ప్లేయర్ అపర్ణ పోపట్ భారత ఛాంపియన్గా 1997 నుండి 2006 మధ్య జరిగిన అన్ని సీనియర్ నేషనల్ ఛాంపియన్షిప్లు గెలుచుకుంది. 2005లో అర్జున అవార్డును కూడా పొందింది. ఫ్రెండ్స్, తర్వాతి ఫ్యాక్ట్లకు వెళ్ళబోయే ముందు ఒక చిన్న విషయం. ఇప్పటి వరకు వీడియో చూసిన మీరు ఒకవేళ వీడియోని లైక్ చేయకపోయి ఉంటే దయచేసి ఇప్పుడే వీడియోని లైక్ చేయండి. యూట్యూబ్ అల్గారిథం ప్రకారం ఒక వీడియోకి ఎక్కువ లైక్స్ ఉండటం వల్ల ఆ వీడియోని యూట్యూబ్ ఎక్కువ మంది చూసేలా చేస్తుంది. దీని ద్వారా మన ఛానల్ గ్రోత్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి. కార్ టైర్స్లో ఉండే గాలిని 2 సంవత్సరాల పాటు పూర్తిగా మార్చకుండా ఉన్నట్లయితే ఆ గాలి నీటి రూపంలోకి మారిపోతుంది. కానీ 2 ఏళ్ల పాటు అంటే చాలా కష్టం. మీలో ఎంతమంది కోల్గేట్ పేస్ట్ను వాడుతున్నారు? ప్రతి ఒక్కరి డైలీ జీవితంలో ఈ బ్రాండ్ ఉంటుంది. అయితే ఈ కంపెనీ మొదట కొవ్వొత్తులను తయారు చేసి అమ్మేది. నిజానికి బ్లాక్ మాంబా నలుపుగా ఉండదు. దాని నోటి లోపలి రంగు మాత్రమే నల్లగా ఉంటుంది. కాబట్టి దానికి ఆ పేరు వచ్చింది. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు నారాయణ్ మేఘాజీ లోఖండే. భారతదేశంలో ఆదివారం సెలవు రావడానికి ఇతనే కారణం. మొదట బ్రిటిష్ వారు భారతీయులతో వారం రోజులు పని చేయించుకునేవారు. నారాయణ్ మేఘాజీ ఆదివారం సెలవు ఇవ్వాలని కోరితే బ్రిటిష్ వారు ఒప్పుకోలేదు. అప్పుడు నారాయణ్ మేఘాజీ 1881 నుండి 1889 వరకు పోరాటం చేస్తే చివరికి 1889లో బ్రిటిష్ వారు ఆదివారాన్ని సెలవు దినంగా ప్రకటించారు. మన చర్మంపై గోళ్ళు వెంట్రుకలను కత్తిరించినా సరే నొప్పి పుట్టదు. కారణం ఆ రెండిట్లోనూ కెరోటిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. మానవుని జుట్టు మరియు గోళ్ళు మనిషి చనిపోయాక కూడా పాడవవు. ఫ్రెండ్స్, మీకు తెలుసా భారతదేశపు మొట్టమొదటి మహిళా ఆర్మీ కెప్టెన్ లక్ష్మీ సెహగల్. హమ్మింగ్ బర్డ్స్ చూడటానికి చాలా చిన్నగా ఉంటాయి, కానీ ఇవి రోజుకి ఎంత ఫుడ్ని తింటాయో తెలిస్తే మనం ఆశ్చర్యపోవాల్సిందే. ఒక రోజుకి 300 హ్యాంబర్గర్లు తినే వ్యక్తి, అలాగే ఫ్రిడ్జ్లోని మొత్తం ఫుడ్ని తినే వ్యక్తి ఎంత ఆహారం తింటాడో సేమ్ హమ్మింగ్ బర్డ్స్ కూడా అంత మొత్తం ఆహారాన్ని ఒకే రోజులో తింటాయట. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ ఆకలి కలిగి ఉన్న పక్షులుగా వీటిని చెప్తారు. కొరియన్లకు వారి చంకల్లో వాసన రావటానికి కారణమయ్యే జీన్ లేకపోవటం వల్ల వారి చంకల్లో వాసన రావు. దీని కారణంగా ఆ దేశానికి పోయిన టూరిస్టులకు డియోడ్రెంట్ షాప్స్ను కనుక్కోవటం చాలా కష్టంగా ఉంటుంది. నీటిలో ఉండే జీవుల్లో షార్కు చేప పెద్ద గుడ్డు పెడుతుంది. ఇక భూమి మీద నివసించే జీవుల్లో ఆస్ట్రిచ్ గుడ్డు పెద్దది. నార్త్ కొరియా అధ్యక్షుడైన కిమ్ జాంగ్ యున్ గురించి పరిచయం అక్కర్లేదు. 1990లో కిమ్ జాంగ్ యున్ ఒక తప్పుడు బ్రెజిల్ పాస్పోర్ట్ను సృష్టించుకొని తన తండ్రితో కలిసి డిజ్నీల్యాండ్ను విజిట్ చేశాడు. తను సంపాదించిన డబ్బును తన కొడుకు వృధా చేయకూడదని తన డబ్బును తానే సంపాదించుకోవాలన్న ఆలోచనతో జాకీ చాన్ తన ఆస్తినంతా ఓ చారిటీకి రాసిచ్చేశాడు. మనకి స్వాతంత్ర్యం రాకముందే బ్రిటిషర్స్ కాలంలోనే ఒక అనా పైసా మీద తెలుగు అక్షరాలు ఉండటం గమనించవచ్చు. చర్మంపై ఉండే వెంట్రుక కింది భాగంలో హెయిర్ ఫాలికల్ ఉంటుంది. ఇది హెయిర్ గ్రోత్కి సహాయపడుతుంది. అయితే సగటున ఒక వ్యక్తి తలలో దాదాపు 1,00,000 హెయిర్ ఫాలికల్స్ ఉంటాయట. కోడి మనిషి కన్నా 45 నిమిషాల ముందుగానే వెలుతురును చూడగలదు. తెల్లవారుజామున క్రమం తప్పకుండా కోళ్లు కూత వేయటానికి కారణం ఇదే. మీకు తెలుసా, అంతరిక్షంలోకి పిజ్జాను డెలివరీ చేసిన మొదటి కంపెనీ పిజ్జా హట్.
రెడ్ కార్పెట్ మీద ఫోటోలకు పోజులు ఇస్తున్న సెలబ్రిటీస్కు కొంతమంది ట్రైనర్స్ ఉంటారు. ఈ ట్రైనర్స్ రెడ్ కార్పెట్ మీద ఉండే సెలబ్రిటీస్ను ఎలా నుంచోవాలి, ఎటు పోవాలి, ఎటు తిరగాలి, ఇటువంటి విషయాలను రహస్యంగా చెప్తుంటారు. ఫ్రెండ్స్, మీకు తెలుసా, మొట్టమొదటి సైకిల్ను తయారు చేయకముందే మొట్టమొదటి ట్రైన్ను తయారు చేశారట. ఫ్రెండ్స్, చపాతీని ఇంగ్లీష్లో ఏమంటారో మీకు తెలుసా? తెలిసిన వారు మీ సమాధానాన్ని కింద కామెంట్ చేయండి. చపాతీని ఇంగ్లీష్లో టార్టిల్లా అని అంటారు. ఫ్రెండ్స్, బాగా చదవాలి అనుకునే వారికి ఒక ఫ్యాక్టు: మనం చదువుకునేటప్పుడు చాక్లెట్స్ కనుక తినేటట్లయితే మన బ్రెయిన్ సమాచారాన్ని సులభంగా గ్రహించుకుంటుంది. అమెరికా ప్రపంచంలోనే అత్యంత సుడిగాలులకు గురి అయ్యే దేశం. మనం నానబెట్టిన శనగపప్పును ఖాళీ కడుపుతో తినేటట్లయితే మనం తొందరగా బరువు పెరిగే అవకాశం ఉంటుంది. గూగుల్ తర్వాత యూట్యూబ్ సెకండ్ లార్జెస్ట్ సెర్చ్ ఇంజిన్. ఒక నెలకి యూట్యూబ్లో 300 కోట్ల సెర్చెస్ జరుగుతున్నాయి. కొన్ని పరిశోధనలు ఏం చెప్తున్నాయంటే, తండ్రి తనకు కూతుర్లను కలిగి ఉంటే వారు ఎక్కువ కాలం సంతోషంగా జీవించే అవకాశం ఉంటుందట. ప్రాచీన కాలంలో చైనా ప్రజలు భారతదేశాన్ని టియాన్జు అని పిలిచేవారట. టియాన్జు అంటే స్వర్గం అని అర్థం. ఫ్రెండ్స్, మీకు తెలుసా, అమెరికాలో ఉన్న 38% మంది డాక్టర్లు మన భారతీయులేనట. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంటను యాక్టివేట్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.